భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇది మహాధనుస్సు. ఎలాంటి శత్రుశస్త్రం కూడా దీన్ని ఖండించలేదు. దీన్ని విశ్వకర్మ సాక్షాత్తు విష్ణుమూర్తి కోసం తయారు చేశారు. రానున్న కాలంలో క్షణక్షణం ప్రమాదాలు సృష్టించే రాక్షసులతో నువ్వు ఢీకొనవలసిన అవసరం ఉంటుంది. అందుచేత నువ్వు ఈ ధనస్సును స్వీకరించు. ఇవి రెండు దివ్య తుణీరములు. ఇవి నాకు ఇంద్రుడి నుంచి లభించాయి. ఇవి అక్షయ తుణీరములు. వీటిలో బాణాలు ఎన్నుడు సమాప్తం కావు. ఈ 4 బాణాలు శత్రునాశనం చేసి అంతర్ధానం అవుతాయి. తిరిగి ఈ తుణీరంలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి మీ ఇరువురి కోసం. మీరు వీటిని స్వీకరించండి. ఇదొక దివ్య ఖడ్గం. ముల్లోకాలను జయించగల శక్తి దీనిలో ఇమిడి ఉంది. లక్ష్మణ, నీవు దీన్ని స్వీకరించు. రాక్షస సంహారానికి మీకెంతో సహకరిస్తాయి. రామ, ఇది మహోన్నతమైనది. శివుడు మేరు పర్వతంలో చేసిన అతి మహోన్నత ధనస్సుకి ఈ బాణాన్ని సంధించి త్రిపురాసుర సంహారం చేశాడు. ఈ అద్భుత బాణాన్ని నేను నా కానుగ్గా ఇస్తున్నాను. దీన్ని స్వీకరించు. దివ్యాస్తరాల సమస్త శక్తులు నేటి నుంచి నీ అధీనంలో ఉంటూ నీ ఆజ్ఞలను పాటించగలవు. ప్రభు, తమ విశేష కృప వలన మేము ధన్యులమయ్యాము. రామ, నువ్వు సర్వదా విజయం పొందుతావు. త్రిలోకాలలో సమస్త కాలాలలో నీ విజయగాథ గానం చేయబడుతుంది. దేవతలు కూడా నీ ఎదుట శిరస్సులు వంచి నమస్కరిస్తారు. ఓ కర్మవీరా, నేను నీకు ప్రణామం చేస్తున్నాను. అగ్రజ, నది నీరు ఒడ్డును తాకుచున్నది. గోదావరి తీరాన్ని సమీపించాం. అవును లక్ష్మణ, ఇదే పంచవటి అయి ఉంటుంది. అలా చూడండి. అదేమిటి? ఇదేదో చాలా పెద్ద పక్షి. పక్షుల రాజేమో. మేమింత పెద్ద గెద్దను ఎన్నడూ చూడలేదు. మాకిది రాక్షసుల్లా తోస్తోంది. మీరు మాకు ఆజ్ఞనివ్వండి. మేము ఒకే బాణంతో దీన్ని యమపురికి పంపిస్తాం. తొందరపడకు లక్ష్మణ. నీకు చిత్రకూట భవిష్యద్వాణి జ్ఞాపకం లేదా? శత్రువులా లేక మిత్రులా అన్నది పూర్తిగా తేలేంత వరకు కేవలం సందేహ ప్రేరణ కారణంగా ఎవరి మీద దాడి చెయ్యకూడదు. లేకుంటే పశ్చాత్తాపపడాలి. నేను ఇక్ష్వాకు వంశజుడైన దశరథుల వారి పుత్రుడను రాముడను. నా భార్య, నా అనుజుని సమేతంగా తమకు ప్రణామం చేస్తున్నాము. పక్షిరాజా, నేను మీ పరిచయ భాగ్యం పొందకోరి మీ వద్దకిలా వచ్చాను. తమరెవరు, ఏ ఉత్తమ వంశంలో జన్మించినారో, తమకు సముచితమనిపిస్తే
చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వత్సారామ, నీవు స్వర్గస్థుడైన నా స్నేహితుడు దశరథుని పేరు చెప్పి నన్ను పులకితుండి చేశావు. మహాపరాక్రమవంతుడైన దశరథ మహారాజుతో నా స్నేహం దేవాసుర సంగ్రామం సమయం నాడిది. ఆయన సందర్శనం నాకు ఆనాడు కలిగింది. ఆనాడు ఆయన నన్ను కౌగలించుకొని, జటాయువు, నువ్వు నాకు ప్రాణ సమానం, అంత ఆప్తుడమని అన్నారు. ఆయన పుత్రుడు అంటే నాకు పుత్ర సమానమే. రఘునందన, మహర్షి కశ్యప వారికి 2 కుమారులు, గరుడు, అరుణుడు. గరుడు శ్రీ మహావిష్ణు సేవకు అంకితమైపోగా అరుణుడు సూర్య భగవానుడి సేవలో లీనమైపోయాడు. నేను అరుణుడి కుమారుడను. మేము 2 సోదరులం. నా అన్న పేరు సంపాతి, గెద్దలకు రాజాయన. నా పేరు జటాయువు. మీరు పంచవటిలో పన్న కుటీరం నిర్మించుకోండి. నేను ఈ సమీపంలో కాపలాదారుడుగా తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతుంటాను. పక్షిరాజా, ఇవాళ నిజంగా ఎంతో సుదినం. తమ దర్శనం మళ్లీ మా పితృదేవులను చూసినట్టయింది. నేను మళ్లీ అనాథను కానని, సురక్షితుడనని నాకెంతో ధైర్యం కలిగింది. లక్ష్మణ, ఇక్కడే మనకు పర్ణశాలను నిర్మించు. అవును వత్స, అక్కడ నదీ తీరాన ఆ స్థానం అత్యుత్తమమైనది. గోదావరి నదీ తీరాన పర్ణ కుటీరం వెలసినది. సీతాలక్ష్మణ సమేతయై వసించేను అట శ్రీరాముడు. భలే లక్ష్మణ, భలే. చూశావా సీత, నీ మరిది లక్ష్మణుడి ప్రతిభ ఏమిటో. విశ్వకర్మ విశాల భవనాలు నిర్మించవచ్చును. అయితే రాజభవనాన్ని తలదన్నే ఈ పర్ణ కుటీరాన్ని ఇలా అతి శీఘ్రంగా నిర్మించడం లక్ష్మణుడికే సాధ్యం. ఇక్కడ విశ్వకర్మ కూడా ఓటమిని అంగీకరించాలి. తమ ప్రోత్సాహమే మా ప్రేరణగా మారింది అగ్రజ. మేము కేవలం మీ దాసులం. నాకేమవుతాను కాదు లక్ష్మణ. చెప్పాలంటే నా చెంత మాటలు లేవు. వనవాస కాలంలో నువ్వు మా చెంత లేవంటే ఒంటరి వాణ్ణి ఏం చేయగలను? నీ సేవలు సహకారంతో నేనసలు వనవాసమే అనుభవించలేదని అనిపిస్తుంది. నువ్వు నా సోదరుడివైనా ఆజ్ఞలు పాటించే పుత్రునిలా సేవలు చేస్తున్నావు. పితృ సమానంగా ప్రతిపాలన చేస్తున్నావు. అగ్రజ, మా ఈ జన్మ తమ చరణ సేవలకే పూర్తిగా సమర్పితం. వదిన, మీరొక్కసారి తిలకించి చెప్పండి, లోపాలేమిటో. చూస్తూనే ఉన్నానుగా తమ చాతుర్యం. ఈ పవిత్ర కుటీరంలోని ప్రతి చిన్న అంశము పరమ సుందరం. మీరు మా కలని నిజం చేశారు మరిది గారు. అగ్రజ, తమకి ఈ స్థానమే సముచితం. తమ కోసమే ఈ స్థానాన్ని నిర్మించాం. తమ సంధ్యావందనానికి పుష్పాలు కూడా సిద్ధం చేశాం. ఎలా ఉందో చెప్పండి. అతి ఉత్తమం లక్ష్మణ. ఈ వటవృక్ష శీతల ఛాయలో ఎంత ప్రశాంతత ఉంది. స్వామి, ఈ శాంతి కుటీరంలో మనం మన వనవాసాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది కదా. అయోధ్యను విడిచి వనవాసం చేస్తూ 12 వత్సరాలకు పైనే గడిపేశాం. అయోధ్య. సీత, ఎంత పవిత్రనామం స్మరించావు. అయోధ్య పేరు గుర్తు రాగానే జన్మభూమి మట్టి నుండి వచ్చే ధరణి సుగంధం రోమాంచితం కలిగిస్తుంది.
విన్న వెనువెంటనే మాత కౌసల్య గుర్తొస్తున్నారు. తమకు అప్పుడప్పుడు మాత్రమే గుర్తొస్తున్నారు. ఆ మాతృమూర్తి వ్యధను మీరు అంచనా వేయలేరు ఆర్య. ధర్మం, ధైర్యం, సహనం సమస్తం తన లోపలే దాచుకున్నారు. మన వనవాసం పూర్తి కావాలని ఒక్కొక్క దినం లెక్క వేసుకుంటూ వ్యవధిని వెళ్లబుచ్చుతూ ఉన్నారు. సీత, కొన్ని సమయాలలో ఏకాంతంలో అమ్మ కౌసల్య పిలుస్తున్న ధ్వని నా చెవులలో మారుమోగుతూ ఉంటుంది. చిన్నప్పుడు అలాగే పిలుస్తున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. రామ్మా, త్వరగా రా నాయనా, భోజనం వడ్డించాను అని. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మ రాజభవన గవాక్షం వద్ద నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నారని. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. నేను తిరిగి రావడానికి ఇంకొంచెం వ్యవధే ఉంది. నేను వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నాను. వచ్చేశాడు, వచ్చేశాడు. అవును, అవును, మా రాముడు వచ్చేశాడు, మా రాముడు వచ్చేశాడు. సుమిత్ర, సుమిత్ర, మా రాముడు వచ్చేశాడు. సోదరి, రాముడు వచ్చేశాడు. సోదరి సుమిత్ర, నా రాముడు, నా రాముడు వచ్చేశాడు, వచ్చేశాడు, నా రాముడు వచ్చేశాడు. సుమిత్ర, నా రాముడు వచ్చేసాడని, నా రాముడు వచ్చేసాడు. మహారాణి, సోదరి, సోదరి, రాముడు వచ్చేసాడు, రాముడు వచ్చేసాడు. మహారాణి, మీరేమంటున్నారు సోదరి? సుమిత్ర, సుమిత్ర, రాముడు వచ్చేసాడు. వనవాసం పూర్తి చేసుకుని నీ లక్ష్మణుడు కూడా వచ్చేసాడు. మనల్ని చూడటానికి అదిగో వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. కాదు సోదరి, అంతా మీ భ్రమ. ఇంకా 14 వత్సరములు ముగియలేదు, 1 వత్సరము మిగిలి ఉన్నది. ఇంకా 1 వత్సరము మిగిలినదా? అది ఎప్పటికి పూర్తవుతుంది? సోదరి, 13 వత్సరములు గడిచాయి. మీరు ధైర్యాన్ని విడనాడకండి. 13 వత్సరములు ఎలా గడిచాయో అలాగే 1 వత్సరము గడుస్తుంది. లేదు సుమిత్ర, 13 ఏళ్ళు సహనంతో గడిచాయి. మాతగా ఓ వత్సరం గడపడం భరించలేకపోతున్నా. నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను, చేసుకోలేకపోతున్నా. సుమిత్ర, సోదరి, ఒకవేళ కాలగమనం ఆగిపోతే, ఈ 1 వత్సరం గడవకపోతే నేనేం చేయగలను? లేదు సోదరి, లేదు. 1 వత్సరము గడిచిపోతుంది, గడిచిపోతుంది. సుమిత్ర, అవును సోదరి, తప్పకుండా గడిచిపోతుంది. రండి సోదరి, లోనికి వెళదాం. సరే సుమిత్ర, సోదరి, ఈ సమయంలో రాముడు ఎక్కడున్నాడో ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు కదూ? అవును సోదరి, వాళ్ళ రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అగ్రజ,
ఒక హీన భావన మాలో మేము సిగ్గుపడేలా చేస్తోంది. అలాంటి విషయం ఏమున్నది? అగ్రజ, తమ వంటి నిర్వికారులు సహృదయుల చల్లని నీడలలో మేము ప్రతి క్షణం ఒక్కో యుగంలా గడుపుతున్నాం. మరి మా స్వభావం ఎందుకింత ఉగ్రంగా ఉంది? మీకు పూర్తి విరుద్ధంగా ఎందుకు సృష్టింపబడింది? లక్ష్మణ, నువ్వు చెరకు లాంటి వాడివి. పైకి కఠినమైన, లోపల అతి మధురంగా ఉంటావు. నీ మనసు అంతే. మీరు మాకు స్వయంగా ఎన్నో విధాలుగా మా స్వభావం గురించి హెచ్చరించారు. ఇప్పుడు మమ్మో బాలకుణ్ణి చేసి బుజ్జగిస్తున్నారు. జీవితంలో అనేక మార్లు మా రుధిరంలో క్రోధం అనే పొంగు వచ్చింది. అయినప్పటికీ వాటన్నిటి ఔచిత్యాన్ని మేము తట్టుకోగలం. ఒకప్పుడు ఈ క్రోధం వల్ల, ఈ ఆవేశం వల్ల మేమెంతో పెద్ద పొరపాటు చేశాం అగ్రజ. ఏమిటది? దైవ సమానులైన మా అగ్రజులు భరతుల వారిని అకారణంగా మేము అనుమానించాం. వారిపై మేము యుద్ధానికి కూడా సిద్ధపడ్డాం. ఈ సంఘటనని మా మనసు నుంచి మేము దూరం చేసుకోలేకపోతున్నాం. అనుజ, భ్రాంతిలో పడి కొట్టుకుపోవడం మానవుని జీవితంలో సహజంగా జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు. కారణం ఏమిటి? నీ ఈ భావన, నీ అగ్రజుని పట్ల నీకున్న భక్తి కారణమే. ఈ ఆవేశంలోనే ఆనాడు కూడా నీ మనస్సులో భరతుని పట్ల సందేహం ఉత్పన్నమైంది. లక్ష్మణ, వాస్తవానికి నువ్వు భావనా ప్రధానుడవు. అయితే భావుకుడు కావడం అపరాధమా చెప్పండి? కాదు, భావకుడు కావడం అతి సుందరమైన విషయం. భావనలు లేని మనిషి ఒక క్రూర మృగంతో సమానం. అయితే ఈ భావం మీద జ్ఞానమనే అంకుశం లేనప్పుడు భావావేశంలో అనేక మార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. మరి తమలా జ్ఞానై ఉండాలి. పొరపాట్లకు ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ పొరపాట్లను దిద్దుకోవాలి. పశ్చాత్తాపం మీ మనసులో పశ్చాత్తాపం అనే భావనే ప్రాయశ్చిత్తం కలిగినట్టు తెలియచేస్తోంది. భరతులు నేను చేసిన అపరాధాన్ని మనస్ఫూర్తిగా క్షమించారో లేదో? క్షమించడం అనే సమస్య నిన్ను అపరాధిగా భావిస్తే కదా. భరతుణ్ణి నీవింతవరకు పూర్తిగా అర్థం చేసుకోలేదు లక్ష్మణ. భరతుల వారి గుణాలు అనంతమని చెప్పాలి. సాగర కెరటాలు లెక్కించగలవారే వారి గుణాలను గుర్తించగలరు. సాగర కెరటాల కంటే అమితం ఆకలి కెరటాలు. మీరు అడవి నుంచి కట్టెలు తీసుకురాకపోతే మీ వదిన సీత వంట ఎలా చేయగలదు? పొరపాటైపోయింది. క్షమించండి వదిన గారు. ఇప్పుడే కట్టెలు తీసుకొస్తాను. రాముని కాంచి మై మరచ శూర్పణఖ మరులే గుని చెదిరినే తన నయనాలే కామాంధకారం కమ్మే కోరిక హద్దులు దాటి తన కోరిక హద్దులు దాటి కామాంధకారం కమ్మే తన రాక్షస మాయలు చూపే ఆమె కోరిన రూపాల మారే తన
రాక్షస మాయలు చూపే దివి నుండి ఈ భువికి తిగినంత మన్మథ బాణం దహించనే కామాగ్ని రా